చుట్టూ ప్రశాంతమైన వాతావరణం, చిన్న చిన్న కొండలు గుట్టలు, వాటి మీద నుంచి వచ్చే చల్లటి గాలులు, అక్కడే తన దిశను మార్చుకుని ప్రవహించే కృష్ణమ్మ. ఇలాంటి ఆహ్లాదకరమైన ప్రదేశంలో ఓ గుహ, అందులోంచి 200 మీటర్లు నడుచుకుంటూ వెళ్తే దర్శనమిచ్చే అమరలింగేశ్వరుని విగ్రహం. రాష్ట్రంలోనే అత్యంత అరుదైన ఆ శివాలయం, దాని విశిష్టతలేంటో ఇప్పుడు చూద్దాం. ఇది గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలోని కృష్ణానది తీర ప్రాంతం. గురజాల మండల దైద గ్రామంలో కృష్ణానది ఒడ్డునే ఉన్న ఈ ప్రాంతం మొత్తం ఒకప్పుడు దట్టమైన అటవీ ప్రాంతం. 100 ఏళ్ల క్రితం ఈ ప్రాంతంలో పశుకాపరులకు దైవ భజనలు వినిపించాయట. విషయాన్ని గ్రామస్తులకు చెప్పడంతో అందరూ కలిసి తిరిగి ఇక్కడికొచ్చారు. తాను ఇక్కడే ఉన్నానని, రాళ్లగుట్టను తొలగిస్తే తాను కనిపిస్తానని మాటలు వినిపించాయట. దీంతో గ్రామస్తులంతా ఆ పనిని చేయడంతో అక్కడ గుహ కనిపించింది. గుహలో కొంత దూరంలో శివలింగం ఉంది. శతాబ్దాలుగా సిద్ధులు, మహాపురుషులు, యోగులు, ఋషులు, మహర్షులు తనను పూజించేవారని, నరుల బాధలు చూసి తాను చెలించిపోయానని, తనను భక్తి శ్రద్ధలతో పూజిస్తే అన్ని బాధలు తొలగిపోతాయని ఆకాశవాణి చెప్పిందట. అప్పటి నుంచి గ్రామస్తులు ఈ బిలంలోని అమరలింగేశ్వరుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజించడం మొదలుపెట్టారు. ప్రతి ఏటా శివరాత్రి, కార్తీక మాసం సోమవారాలు, ఏకాదశి రోజుల్లో అమరలింగేశ్వరుని దర్శించుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు భారీగా వస్తుంటారు. ఇక్కడ ఉత్తర వాహినిగా ప్రవహిస్తున్న కృష్ణానదిలో పుణ్యస్నానాలు చేసిన భక్తులు స్వామివారిని దర్శించుకుంటే కోరిన కోర్కెలు తీరుతాయని ప్రతీతి. సంతానం లేని వాళ్ళకి ఈ గుహ పైభాగంలో ఆరచెట్టు కలదు. ఆరచెట్టుకి సంతానం లేని వారు చీరకొంగుతో ఉయ్యాలు కట్టినట్టయితే ఆ విధంగా సంతానం లేని సంతానం కలగటం, ఉద్యోగాలు లేని వాళ్ళకి ఉద్యోగాలు రావడం, అనేక రకాలుగా ఇక్కడ స్వామివారు చూపుతున్నారు. అందుకే ఈ చుట్టుపక్కల ప్రాంతాల మొత్తం పేర్లు కూడా అమరయ్య, అమరమ్మ, అమరలింగేశ్వర షాపుల పేర్లు కానీ, వ్యాపార సంస్థలు అన్ని కూడా ఆ స్వామి పేరు మీద నడుస్తుంటాయండి. దైద అమరలింగేశ్వర స్వామి దేవాలయం లాంటిది 2 తెలుగు రాష్ట్రాల్లో మరెక్కడా కనిపించదు. గుహలో ముఖద్వారం నుంచి సుమారు 200 మీటర్లు నడుచుకుంటూ వెళితే దేవుని విగ్రహం కనిపిస్తుంది. అక్కడి నుంచి మరో 100 మీటర్లు నడుచుకుంటూ వస్తే మరో మార్గంలోంచి బయటకు రావడానికి వీలవుతుంది. అయితే ఈ గుహలోని దారి నిన్న మొన్నటి వరకు చాలా ఇరుకుగా ఉండేది. చాలా చోట్ల కూర్చుని, మరికొన్ని చోట్ల పూర్తిగా పడుకుని పాక్కుంటూ వెళితే కానీ అమరలింగేశ్వరుడు కనిపించేవాడు కాదు. అంత ఇరుగ్గా ఉండే ఈ గుహను ప్రస్తుతం పుష్కరాల నిధులతో అభివృద్ధి చేస్తున్నారు. పుష్కరాలకు పెద్ద సంఖ్యలో భక్తులు రాబోతున్న నేపథ్యంలో ఇక్కడ పెద్ద ఘాట్ను కూడా ఏర్పాటు చేశారు. ఈ దైద అయితే మనకి హిస్టారికల్గా 100 సంవత్సరాల క్రితం ఏర్పడినటువంటి అమరలింగేశ్వర స్వామి గుహలో ఉంది. ఈ విధంగా మనకి ఎక్కడ కూడా న్యాచురల్గా టెంపుల్ కూడా లేదు. దీనికి గతంలో కూడా భక్తులు అనేక సందర్భాల్లో వచ్చేవాళ్ళు. కాబట్టి ఈ పుష్కరాలకి, కృష్ణా పుష్కరాలకు ప్రత్యేకంగా గురజాల డివిజన్లో ఉన్నటువంటి పల్నాడు ప్రాంతంలో 14 ఘాట్లలో కూడా అన్ని ఏర్పాట్లు గతంలో లేని విధంగా మనము ఏర్పాట్లు చేయడం జరిగింది. కూడా పల్నాడులో మొత్తం 14 పుష్కర ఘాట్లను ఏర్పాటు చేయగా అందులో సత్రశాల, దైద ఘాట్లకే భక్తులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. దీంతో ఈ 2 చోట్ల అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు. సో గుహలో ఉండే అమరలింగేశ్వరుని దర్శించుకోవటం, ఉత్తర వాహినిగా ఉన్న కృష్ణానదిలో పుష్కర స్నానం చేయాలనుకునేవారు దైదకు తరలి రావచ్చు. రవీంద్రారెడ్డి, కరెస్పాండెంట్, సాక్షి న్యూస్, గుంటూరు.